పెట్టారు. ఈ చెత్త చేయకూడదు, ప్రతి ఒక్కరు కూడా చెత్త పెట్టి వాళ్ళు చెత్త వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ మనలో చాలా మంది అవేర్నెస్ అనేది ప్రాబ్లం అది కలగట్లేదు. ఎక్కడ చెత్త అట్లేస్తాం. అలాగే ప్లాస్టిక్ బ్యాగ్ కూడా ఎవరు వాడదని చెప్పారు. దానికి ఎన్నోసార్లు మేము యాంటీ ప్లాస్టిక్ బ్యాగ్ కాకుండా క్లాత్ బ్యాగ్ పంపడం జరిగింది. అయినా సరే ఎవరితో మార్పు లేకుండా మనం ఏం చేయలేము. ఇదంతా లైఫ్ కూడా చూస్తున్నారు. అంటే మన తప్పే, మనకే ఇది తెచ్చుకుంటుంది. వేరే హౌస్ ట్యాక్స్ అవి అందువల్ల దయచేసి మనందరూ మంది అనుకొని చేస్తే ఎప్పుడైనా మనం ముందుకు పోగలుగుతాం. దయచేసి ఇది ఎవరిదో ఏమో కాదండి, అంత మందే. మనం చెప్తున్నారు, చాలా మంది చెత్త చేస్తున్నారు. రాజకీయ ఇక్కడ ఎవరు అది వేరే సంగతి. మనం కూడా ఇక్కడ కొద్దిగా ప్రోగం పాటించాలి. మరి అందరూ సార్కి ఎన్నోసార్లు సార్ ఎన్నోసార్లు రావాలి సార్ చెప్తాను. అందరూ దయచేసి అందరూ వారు కాంటాక్ట్ చేద్దాం. మేము ఎంతో బాధపడుతున్నాం. అన్ని చేద్దామని చెప్పి మాకు ఈ అవకాశం ఇస్తానికి సాధించినందుకు ధన్యవాదాలు సార్. ఒక ఇంట్లో మనం నలుగురం పడుకుంటామా? శీతకాలం అయితే ఎక్కడ చిన్న గాలి కూడా లోపలికి రానివ్వం కదా, ఇంక ఏసీ వేసేసి ఏంటి ఉంచుకుంటాం. అంటే అర్థం ఏంటి? తెల్లవారేసరికి ఆ రూమ్ లో ఉండేది ఏంటి ఎక్కువ? కార్బన్ డైఆక్సైడ్. ఆ తలుపు తీస్తే కరెక్ట్ గా ఆ తులసి మొక్క తాలూకు ఆక్సిజన్ లోపలికి వస్తుంది. కార్బన్ మన పూర్వీకులు పర్టికులర్గా హిందువులు ట్రెడిషన్ చూడండి, ప్రతి దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. అవి మాత్రం మనం అన్ని గాలికి వదిలేసాం. చేతిలో సెల్ ఉంటుంది, వాట్సాప్ ఉంటుంది, అవసరం లేనివన్నీ వాట్సాప్ వాడతాం. ఇలాంటివి మాత్రం ఎప్పుడు చూడం. అర్థమైందా? అందుకని చెప్పి తులసి మొక్కకి అంత ప్రాధాన్యత ఉంది హిందూయిజంలో. కాబట్టి దయచేసి తులసి మొక్క ఒక్కటి పెంచగలం కదా. నేను చెట్లు కాదు, మీరేమనుకుంటున్నారు? మా ఇంటి దగ్గర ప్లేస్ లేదండి కాబట్టి ఎక్కడైనా చెట్లు ఎవరో పెంచుతారని చెప్పి మనం చెప్తున్నాం. కాదు, అర్థమైందా? ఇప్పుడు రెండో క్వశ్చన్కి వద్దాం. ఒకటి అయింది, తొందరగా చెప్పేస్తాను. మళ్ళీ రెండో మొక్క ఏంటి? ఎక్కువ ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తే సెక్రటరీలు వద్దు, తెలిస్తే ఊరికి లేదా హ్యాండ్ రైట్ చేయదు. చూడండి, ఇది కూడా కనీసం డౌట్కి వరంగానే హ్యాండ్ రైట్ చేయట్లేదు. ఆన్సర్ మీ చేత ఆమె చెప్తాను. ఉండండి. కాదు, నేను చెట్టు అడిగాను, మొక్క అడిగాను. చూడండి, తప్పు చెప్తే ఈసారి 10 రూపాయలు ఫైన్. పిఠాపురంలో ఇలాగే గొడవ అయింది. కౌన్సిలర్ వచ్చి నేను కట్టేస్తానంటాడు. మీరు కట్టొద్దండి, ఆమె కట్టాలంటాను. కుదరదు, నా వాటర్ నేను కడతానంటారు. అది కట్టొద్దు అంటాను. పెద్ద గొడవ అయిపోయింది. నిజంగా తులసి మొక్క పెంచలేమా చెప్పండి? ఇప్పుడు రెండో క్వశ్చన్, హ్యాండే రైట్ చేయండి. అర్థమైందా? అయితే ఒక తులసి మొక్క ఎంతమందికి ఆక్సిజన్ ఇవ్వగలదు రోజుకి 24 గంటలు? ఎవరైనా హ్యాండ్ రైట్ చేయండి. నేను సైంటిఫిక్, ఇది నాకు సింగపూర్లో చెప్పిందే, అదే చెప్తున్నాను. నేను రోజు మా సెక్రటరీ చెప్తుంటాను. 118 సచివాలయాలు కదా, ఎక్కడో దగ్గర వెళ్ళి 100 మందికి. అర్థమైందా? ఎంతమందికి అండి? ఎవరైనా చెప్పగలరా? మరి రాలేదు. 4 కాదమ్మా, 5. సైంటిఫిక్ గా చెప్తున్నాను. ఒక ఇంట్లో మినిమం తనన్నట్టు 4 ఉంటారు. ఒక మొక్క మనం పెంచితే మన వల్ల లాభం లేకపోయినా నష్టం జరగకుండా ఆ 5 సరిపడా ఆక్సిజన్ ని మనం ఇవ్వగలం. తర్వాత ఇంటి చుట్టూ నేను భీముల గురించి చెప్పాను. ఇంటి ముందే గుండా ఉంటుంది. ఎందుకు ఉంటుంది చెప్పండి? ఇంటి ముందే తులసి మొక్క పెడతారు. పల్లెటూరులో మనం పాత రోజుల్లో ఇంటి ముందే కదా ఎందుకే? ఇప్పుడు మనకి టౌన్ కదా, అర్థం కదా. ఇంటి ముందు చూడండి, ఇంటి దగ్గర నుంచి చెప్పించాలా, మార్కెట్ నుంచి చెప్పించాలా? నీ ఇష్టం, నువ్వే చెప్పాను. ఇప్పుడు నేను రెండో క్వశ్చన్కి ఆన్సర్, ఇంటి దగ్గర నుంచి నీకు ఆన్సర్ నీ చేత చెప్పిస్తాను, లేదా మార్కెట్ నుంచి చెప్పించాలా? మార్కెట్కి వెళ్తావా? కాయగూరల మార్కెట్కి వెళ్తావా? అక్కడ ఎన్ని రకాల కాయగూరలు ఉంటాయి, కానీ ఒకే ఒక స్మెల్ బాగా వస్తుంది. చూసారా? ఇంటి దగ్గర నుంచి అన్నాను. ఇంటి దగ్గర మనం ఆయిల్ వేస్తాం, ఆయిల్లో ఏమేస్తాం చూడండి. తర్వాత ఇంకో తెలుగులో హిందూ ట్రెడిషన్ ప్రకారం మరొక సామెత ఉంది. ఏంట్రా ఇంత కష్టపడ్డా నన్ను కరివేపాకులో తీస్తారంట. కరివేపాకు తీయకండి, కరివేపాకు ఎట్టి పరిస్థితుల్లో తీయకండి. పచ్చిమిరపకాయలు తీయకండి, పచ్చిమిరపకాయలు వేసేస్తాం, తీయకండి. కారం ఉంటుంది ఉన్నీని, అది లోపల ఉన్న ఆ పేగుల్లో ఉన్న ఆ బ్యాక్టీరియాను చంపి బయటికి పంపించేది ఆ పచ్చిమిర్చి.
అర్థమైందా? దయచేసి పచ్చిమిర్చిని పారేయకండి, కరివేపాకు అస్సలు పారేయకండి. నాకు తెలియక పారేసేవాళ్ళు చెప్తున్నాను. అర్థమైందా? మీకు సీక్రెట్ ఏంటని అందరు అడుగుతారు, రిటైర్మెంట్ దగ్గరికి వస్తుంది. అయితే ఇదే మనం ఏది కొద్దిగా చిన్న అవగాహన ఉంటే చాలు. అర్థమైందా? ఇప్పుడు మూడోది ఏమ్మా, మూడోది కూడా చెప్పండి. సరే టైం అయిపోతుందని చెప్పేస్తున్నా. మూడోది పుదీనా. నాలుగు ఏంటి? కొత్తిమీర. అర్థమైందా? నిజంగా ఈ 4 మా ఇంటికి వచ్చి చూడండి, లేదా మీ ఇంటి దగ్గర చూపించండి. నా ఇంటి దగ్గర ఉన్నాయండి, నా ఇంటి దగ్గర ఉన్నాయి. ఉంటే మంచిదే. నేనే చాలా మంది ఏమంటారు తెలుసా, అపార్ట్మెంట్ మా దగ్గర ప్లేస్ మేడ మీద పదండి, లేదా ఐరన్ గ్రిల్ పెట్టుకుంటే మన బాల్కనీ ఉంటుందా? నిజంగా మంచిదా కాదా చెప్పండి. మరి ఎవరు ఉండండి ఒకసారి ఆగండి. ములగాకు వల్ల ఒక ప్రమాదం ఉంది. వర్షం పడితే దానికి పట్టే పురుగు ఇంకో చెట్టు దేనికి పట్టదు. అందుకని నేను ములగ చెట్టు చెప్పలేదు, నాకు తెలుసు. మంచిదే కానీ ములగాకు మంచిది, ములగ కాడ ఇంకా మంచిది. బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్, నీకు ముడుకులు బలం పెరగాలి, నడవాలి అంటే ములగ కాడే తినాలి. చెట్టు కదా అది, అదే అంటున్నాను. అది ఇంట్లో పెంచుకుని చెప్పుకుంటూ పోతే చాంతాడు అనుకుంటారు. నేను కనీసం ఉట్టికాయలు స్వర్గానికి, అందుకే కదా 2 సామెతలు చెప్పాను. ఇందుకే కనీసం 5 పెంచారు. ప్లేస్ లేదంటారు. నిజంగా మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఆ 5 మొక్కలు ఎక్కడ లేవో చెప్పండి, నేను వచ్చి చూపిస్తాను. నేను చెట్టు అంటారా, మేము యాప్ చెట్టు చేస్తాను, అవి గొడవకు రాగలరు. చెట్ల గురించి, మొక్క గురించి. అర్థమైందా? తర్వాత మొక్క కూడా, ఆ తులసి మొక్కకు కూడా ఏం చేస్తారు మనలు, చేదస్తం ఎక్కువైపోయి కార్తీక మాసం వచ్చింది, ఒక ధనుర్మాసం వచ్చింది, ఒక శ్రావణ మాసం వచ్చింది, ఏం చేస్తారు? కరెక్ట్ గా 30 రోజుల ఇది కదా నిద్రపోయినట్టు చేస్తారు. ఏం చేయాలి? చిన్న బొట్టు పెట్టారు. నేను మొదలుపేట వెళ్ళక ముందు మా భీములు చేసేవాళ్ళు. అక్కడ విలేజ్లు ఎక్కువ. ఒక విలేజ్ కి వెళ్ళాను. కార్తీక మాసంలోనేమో చుట్టూ తిరిగేస్తుంది. తులసి మొక్కకి చక్కగా అగరబత్తీలు పెట్టి, పసుపు మొత్తం, కుంకుమ మొత్తం వేసేసి దీపం పెట్టి, అమ్మా ఏంటమ్మా పూజ చేస్తున్నావు, చుట్టూ తిరుగుతున్నా గుండం చుట్టూ, విలేజ్ కదా అంటే, సార్ నాకు తెలియదు, మా అమ్మ తిరిగేది, మా అమ్మమ్మ తిరిగేది, నేను తిరుగుతున్నాను. అవగాహన లేదు. తులసి మొక్కకు మాత్రం పూజ చేస్తున్నారు. చూడండి, మరొక ఆయుర్వేదం ప్రకారం తులసి ఆకు, తులసి రొమ్మ, తులసి వేరు, ప్రతిదీ ఆయుర్వేదం. ఒక పాయింట్ అండి, ఏ వ్యక్తిని కూడా ఆ వ్యక్తి ఉండేటప్పుడు మాత్రం ఏమీ అప్రిషియేట్ చేయకూడదండి. ఎందుకంటే మనకు పెద్దవాళ్ళు తెలుగులో ఒక సామెత ఉంది, పొగట్ట పతనానికి విమర్శ అభివృద్ధికి. లేనప్పుడు మాట్లాడచ్చు. అర్థమైందండి. దయచేసి ఏ వ్యక్తి గురించి కూడా, మళ్ళీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ పెద్దవాళ్ళ గురించి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సరే, అసలు విషయం చెప్దాం. దేవుడు మనిషికి ఇచ్చిన మహావరం కాదండి, మర్చిపోతుంది, మతిమరుపు. అర్థమైందా? ఎందుకు అన్నాను అంటే, ఇంతకు ముందు కూడా నేను ఇక్కడికి వచ్చాను, ఒక ప్రోగ్రామ్ పెట్టాను, అక్కడ కొన్ని విషయాలు చెప్పాను. ఎంతమంది గుర్తున్నాయో నాకు హ్యాండ్ రైట్ చేయండి. నేను వేసి 4 క్వశ్చన్స్ వేస్తాను. అర్థంగా ఆ 4 క్వశ్చన్స్ వేసే ముందు తెలిసి హ్యాండ్ రైట్ చేయండి. నేను ఒకరిని అడుగుతాను చెప్తారు, కానీ లేదనంటే మాకు తెలియదని యాక్సెప్ట్ చేయండి. కనీసం ఇప్పుడైనా చెప్పిన గుర్తు పెట్టుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత 4 విషయాలు చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇంటికి అది మనం మాట్లాడుకునే ముందు, ఇప్పుడు మార్నింగ్ మీరు వచ్చారు అందరూ, మనకి బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ పెరగాలి అంటే, ఎక్సర్సైజెస్, మెడిటేషన్, ప్రాణాయామం కంపల్సరీ. చూడండి, మన కోవిడ్లో ఎవరైనా నాకు రాలేదు అన్నారంటే అందరికీ వస్తుంది కోవిడ్ అనేది. కానీ ఇమ్యూనిటీ పవర్ ఉన్న వాళ్ళకి బయటికి కనపడదు. ఎవరికైతే ఇమ్యూనిటీ చాలా మంది ఏమంటారు, మెరిసేదంతా బంగారం కాదంటారు. కొంతమంది చాలా హెల్తీగా ఉంటారు, 6 అడుగులు వైట్గా తెల్లగా, సడన్గా చనిపోయాడు అంటారు. అంటే ఆ బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఏం లేదు. ఆ వయసును బట్టి ఆయన యంగ్గా కనబడ్డారు, అందరూ ఎగిరిపోయారు. కాస్త ఓల్డ్ ఏజ్ వాళ్ళు, ఇలా ఎక్సర్సైజ్లు, ఇమ్యూనిటీ పవర్ ఉన్న వాళ్ళు ఫుడ్తో పాటు ప్రాణాయామం, ఎక్సర్సైజ్, మెడిటేషన్ కంపల్సరీ ప్రతి ఒక్కరికి కూడా. అర్థమైందండి? కాబట్టి దయచేసి ఎవరైనా ఎందుకురా నువ్వు నేను ఒకలాగే ఉన్నామని ఎవరైనా డిస్కరేజ్ చేసి మాత్రం, మీరు ఎవరు కావాలంటే ఒక విషయాన్ని 10 మందిలాగా, ఇప్పుడు మీరు 10 మంది పెరిగేటట్టు ప్లాన్ చేస్తాం. ఇప్పుడు నేనున్నాను, వైటీఆర్ గారు చెప్పినట్టు ఈ జోన్కి వచ్చాను,
ఒక 3 పాయింట్లు రోజుకి ఆ పాయింట్ దగ్గర 100 మంది వేస్తారండి చెత్త. అక్కయ్యపాలెంలో టెంపుల్ కి ఆ చెత్తలు నడిచెళ్తారు ఉదయాన్నే. ఏదైనా స్టేట్ చెప్పిన రాత్రి దయచేసి ఖాళీ సైట్లో కానీ కాలంలో కానీ వేయకుండా ఉంటుంది. ఎందుకంటే మీకు ఫోన్ చేస్తే మాట్లాడి ఆ నెంబర్ తీసుకొని మీకు బండి వెంటనే ఏ సర్వీస్ కావాలన్నా వెంటనే చేస్తాం. అందులో టీవీ ప్రభుత్వము ఎక్కడ ఏది ఆటంకం లేకుండా నిమిషాల్లో వాళ్ళే డీజీఎంసీ కాదు, మేమే కాదు, నిమిషాలు ఏది కావాలన్నా మీ సేఫ్టీ డిపార్ట్మెంట్ తీసుకుంటాం. అందుకు నేనేమంటున్నా అంటే ఇలాంటివన్నీ మనం అరికట్టి ఆటోమేటిక్గా రీఛార్జ్ చేసుకోవచ్చు. మనం ఎక్సైజ్ చేస్తూ లోపల కోసం మన కోసం చుట్టుపక్కల రక్షణ వచ్చి ఎంతో ఇంపార్టెంట్. దాని కూడా మంచి అంటే దయచేసి ఏం చెప్పేది ఏంటంటే ఇలాంటివన్నీ దూరం చేసుకుని మీకు ఏ బ్యాంక్ కావాలన్నా నీకు కావాలన్నా ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఇన్స్టాల్ చేసి మార్నింగ్ 5 కావాలన్నా అంటే మీకు ఏ అవసరం ఉన్నా దయచేసి మీడియంసీ నెంబర్ ఇచ్చుకొని మా నెంబర్ ఇచ్చుకోండి. మీ ఇంట్లో బండి రాకపోయినా ఇంట్లో చెత్త తీసిపోయినా వెంటనే చెప్పండి. విత్ ఇన్ అవర్స్లో మేము తీసుకొని తీసుకోం. ఇది మాత్రం అదే కాకుండా జస్ట్ గారు బ్యాంకుతో మాట్లాడుతుంటే మీకు చాలా పోగొస్తుంది. ధన్యవాదాలు. ఇప్పుడు శరీరం కోసం మనం ఇవన్నీ చేసుకుంటాం. అంటే మన నేషనల్ బాడీ కోసం నేషనల్ బాడీ ఎందుకంటే ప్రజలు మనం కొన్ని అర్థం కలిసి మూర్తి వచ్చి మన యాక్టింగ్ చేసి క్లీన్ చేస్తాం. 3 అపార్ట్మెంట్ ఏమున్నా గట్టిగా చెప్తాం. వాళ్ళు ఏం చేస్తారు తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేయాలా అన్న సమావేశంలోని మనకు వచ్చారు. యాక్చువల్గా ఏంటంటే ఎమ్మెల్యే గారు కూడా రావాలి అర్జెంట్గా, ఏంటంటే హైదరాబాద్ వెళ్ళవలసిన విషయాన్ని బట్టి ఆయన రాలేకపోయారు. అసెంబ్లీ సమావేశాల్లో కానీ మళ్ళీ గ్రామ కమిషనర్ వచ్చారు. గ్రామ కమిషనర్ ఏంటంటే మనకి కమిషనర్ సలహాలు ఇస్తారు. ఏ విధంగా మన ఎన్విరాన్మెంట్ తీసుకోవాలా, ప్లాస్టిక్ ఏ విధంగా మనం నిర్మూలించాలా, మన పచ్చదనాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలా అన్న విషయాల గురించి మనం మాట్లాడతారు. యాక్టివ్ ఎమ్మెల్సీ జనసేన అంతకన్నా ముందు ఏంటంటే మన తెలుగుదేశం ప్రెసిడెంట్ గారు మన వైటీఆర్ మన వైటీఆర్ గారు వచ్చారు. వైటీఆర్ గారు కూడా రిక్వెస్ట్ ఇచ్చారు.